కావలి వాయిస్ కు స్వాగతం. కావలి పట్టణంలోని విట్స్ ఇంజనీరింగ్ కాలేజీ 2వ గ్రాడ్యుయేషన్ డే జమ్మలపాలెంలోని కేవీఆర్ కన్వెన్షన్ లో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. విచ్చేసిన అతిథులకు కాలేజీ యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. ఓకే రామన్న, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. చెప్పండి ఓకే అంటే జన్మదిన సందర్భంగా ఆ మహోన్నతమైన వ్యక్తి యొక్క బాటలో, వారి ఆశయాలలో, వారి జీవితం అంతా కూడా పేద బడుగు బలహీన వర్గాల పిల్లల ఆశాజ్యోతిగా ధృవతారగా నిలిచినటువంటి దొడ్ల రామచంద్రారెడ్డి గారి జన్మదిన సందర్భంగా గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్నటువంటి విద్యార్థులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ, దొడ్ల రామచంద్రారెడ్డి గారి జన్మదినం అందరం కూడా స్మరించుకుంటూ, వారి పుట్టినరోజున వాళ్ళ యొక్క తనయులు ఇద్దరు కూడా గ్రాడ్యుయేషన్ జరిపి పాఠ్యపుస్తకాలలో ఉండే పాఠాల ద్వారా వచ్చిన మార్కుల కంటే జీవితంలో నేర్చుకున్నటువంటి విలువలతో కూడినటువంటి విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులు రాబోయే కాలంలో ఎదిగేటువంటి క్రమానికి నాంది పలికే విధంగా, స్ఫూర్తినిచ్చే విధంగా ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించినందుకు సోదరులిద్దరినీ కూడా అభినందిస్తూ, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరి జీవితాల్లో ఆనందం నింపాలని, వారు పడ్డ కష్టాలు మీరు పడకుండా ఉండాలని, మీరు ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని, ఉన్నతమైన విలువలతో ఎదగాలని, జీవితంలో అందరి దగ్గర కూడా శభాష్ అనే విధంగా తమ బిడ్డలు ఎదగాలని తల్లిదండ్రులు కన్న కలలు నెరవేరుతున్న వేళ, మీరందరూ కూడా డిగ్రీ పట్టాలు పుచ్చుకున్నటువంటి వేళ, ఇప్పటి వరకు మీరు పాఠ్యపుస్తకాలలో ఉన్న పాఠాలు, అదేవిధంగా నైపుణ్యత కలిగినటువంటి క్రమశిక్షణ, ఈరోజు అన్ని విలువలతో మీరు ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు, నిజమైన పాఠాలు నేర్చుకునేటువంటి సమాజంలోకి మీరు అడుగు పెడుతున్నారు. ఇప్పటి వరకు మీకు క్యాంపస్ ఉంది, ఇప్పటి వరకు మీకు పాఠాలు చెప్పే అధ్యాపకులు ఉన్నారు, ఇప్పటి వరకు మీకు యూనివర్సిటీలు గైడెన్స్ ఇస్తున్నాయి, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు, వాటిలో మీరు మార్కులు చూసి మీకు గ్రేడ్ ఇస్తున్నారు. ఇవన్నీ కలగలిపితే రేపటి రోజున మీరు అందరూ కూడా ఇవన్నీ మీరే సాధించాలి. ఇంటర్మీడియట్ దశ పూర్తయి గ్రాడ్యుయేట్ దశలోకి వచ్చామంటే మనం అన్నీ కూడా మెచ్యూరిటీ పర్సన్స్గా ఈరోజు మీరు పరిపక్వత చెందారు. రేపటి నుంచి మీరు అందరూ కూడా జీవితం కోసం, జీవితంలో ఎదుగుదల కోసం మీరే గమ్యాన్ని చూసుకోవాలి. మీరే అధ్యాపక వృత్తిని మీరే చేపట్టాలి, తల్లిదండ్రుల బాధ్యతను మీరే చేపట్టాలి, సమాజం యొక్క బాధ్యతను మీరే చేపట్టాలి. అన్నీ కలగలిపి మీరు జీవితంలో స్థిరపడాలి. మీ జీవిత ఆనందానికి నాంది పలుకుతుంది. ఎవరైతే ఈ రాబోయేటువంటి 2 to 3 ఇయర్స్లోనే మీ జీవితానికి ఒక గమ్యాన్ని ఏర్పరచుకుంటారో, ఈ 2 yearsలోనే మీరు జీవితంలో ఎదుగుదల
పెంచుకుంటారో, ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఏదో ఒక రంగంలో మీరు రాణించగలిగితే ఆ రంగమే మీరు ఒక జీవిత సోపానానికి నాంది పలుకుతుంది. ఆ జీవితమే మీకు 50 నుంచి 60 సంవత్సరాల వరకు ఆనందాన్ని ఇస్తుంది. 2 సంవత్సరాల కష్టం మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి, మీరు చదువుకున్న కాలేజీకి మంచి పేరు తెచ్చి, మీకు పాఠాలు చెప్పిన అధ్యాపకులకు మంచి పేరు తెచ్చి, ఉన్నతమైన విలువలతో ఈ సమాజానికి, దేశానికి సేవ చేయాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ, భవిష్యత్తు అందరికీ కూడా విజయం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. పుట్టిన ప్రతి మనిషికి కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు అందరినీ ఇచ్చాడు దేవుడు. ఇవ్వంది ఒక్క మనసే. ఆ మనస్సాక్షిని మీరు కంట్రోల్లో పెట్టుకుని, మనసు ఎటు పరిగెత్తితే అది పరిగెత్తుతుందని కాకుండా, మీ సమాజంలో మీరు ఎదగటానికి కావాల్సిన విధంగా మీ మనసును మలుచుకొని, ఆ మనసు ద్వారా మీరు సాధించడం స్టార్ట్ పెడితే అదృష్టం అనేది మీ కాళ్ళ దగ్గర దొరుకుతుంది. గెలిచిన వాడు గొప్పవాడు కాదు, ఓడిపోయిన వాడు పిరికివాడు కాదు. ఓడిపోయిన వాడు ఎప్పుడైతే ధైర్యాన్ని కూడగట్టుకొని ఇంకొకసారి పోరాటం చేస్తాడో విజయం ఆటోమేటిక్గా మన కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఈరోజు నిజమైన పాఠాలు నేర్చుకునేటువంటి సమాజంలోకి మీరు అడుగు పెడుతున్నారు. ఇప్పటి వరకు మీకు క్యాంపస్ ఉంది, ఇప్పటి వరకు మీకు పాఠాలు చెప్పే అధ్యాపకులు ఉన్నారు, ఇప్పటి వరకు మీకు యూనివర్సిటీలు గైడెన్స్ ఇస్తున్నాయి, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు, వాటిలో మీరు మార్కులు చూసి మీకు గ్రేడ్ ఇస్తున్నారు. ఇవన్నీ కలగలిపితే రేపటి రోజున మీరు అందరూ కూడా ఇవన్నీ మీరే సాధించాలి. ఇంటర్మీడియట్ దశ పూర్తయి గ్రాడ్యుయేట్ దశలోకి వచ్చామంటే మనం అన్నీ కూడా మెచ్యూరిటీ పర్సన్స్గా ఈరోజు మీరు పరిపక్వత చెందారు. రేపటి నుంచి మీరు అందరూ కూడా జీవితం కోసం, జీవితంలో ఎదుగుదల కోసం మీరే గమ్యాన్ని చూసుకోవాలి. మీరే అధ్యాపక వృత్తిని మీరే చేపట్టాలి. తల్లిదండ్రుల బాధ్యతను మీరే చేపట్టాలి. సమాజం యొక్క బాధ్యతను మీరే చేపట్టాలి. అన్నీ కలగలిపి మీరు జీవితంలో స్థిరపడాలి. మంచి బిడ్డను కన్నావు, నీ బిడ్డ ప్రయోజకుడయ్యాడు, ఆ బిడ్డను కన్నందుకు నువ్వు ధన్యుడు అని మీ తల్లిదండ్రులను పొగిడినాడు. మీ తల్లిదండ్రులకి ఇచ్చిన రుణం తీర్చుకున్నట్టు ఆ తల్లిదండ్రుల రుణం తీర్చుకునే విధంగా మీరు ఎదగాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.